రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ జల సంరక్షణ ఆవశ్యకతను వివరించేందుకు ఈనాడు ఈటీవీ సంకల్పించాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు చేపట్టారు. ప్రస్తుతం వరంగల్లో జల సంరక్షణపై జరుగుతున్న అవగాహన సదస్సుకు నగర మేయర్, కమిషనర్ సహా పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. సుజలాం సుఫలాం సదస్సును ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. నా వంతు కర్తవ్యంగా ఇది చేద్దామని చెప్పాలనుకుంటూ తర్వాత సలహాలు ఏమైనా చెప్పాలనుకుంటే సూచనలు చెప్పాలనుకుంటే మేయర్ గారికి, కమిషనర్ గారికి కూడా మనం వరంగల్ పట్టణంలో ఇలా చేస్తే బాగుంటుంది, దాంతో మన గ్రౌండ్ వాటర్ మొత్తం మారడానికి ఆస్కారం ఉంటే చెప్పాలని చెప్పుకుంటే మొత్తం బాగుంటుంది. ఉదాహరణకి మొన్ననే ఏదో పేపరో ఫేస్బుక్ చదివినా నేను, హైదరాబాద్ లో నీళ్ళ కటకట ఉన్నది బాగా. అదో కాలనీలో అంట ఆ గోస లేదంటారు. 5 కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబం ఇంకుడుకుంటున్నది అంటారు. పక్క కాలనీలో బోర్లలో నీళ్ళు ఎండిపోతున్నాయి, ఈ కాలనీలో ఒక బోర్ ఎండిపోయించట్లేదు, ఇంకా పెరుగుతా ఉన్నది. ఇదే దేశం, ఇదే జిల్లా, ఇదే వాతావరణం, అదే దేవుడు, అదే వాన, కానీ ఈ కాలనీలో బ్రహ్మాండ నీళ్లు ఉన్నాయి, ఇంకో కాలనీలో నీళ్లు లేవు. అంటే ఏంటిది? ప్రజలంతా ఉమ్మడిగా ఒక నిబంధనగా ఒక నిబద్ధతతోని వాళ్ళంతా కూడా పాల్గొని చేసింది కాబట్టి మార్పు వస్తాం. అట్లా తలుచుకుంటే మార్గం ఉంటుంది. ఇవాళ మనం తలుచుకోవాలా, తలుచుకోవడమే కాకుండా ఒక ఆచరణకు ముందు పోయే రకంగా పోతే బాగుంటుంది. నాకు తెలిసి వీళ్ళంతా కొత్త కార్పొరేటర్ కాబట్టి కొత్త వాళ్ళకి కొంచెం బాగా హుషారు ఉంటుంది, ఊపు ఉంటుంది, ఆరాటంగా ఉంటుంది. సో ఆ ఆరాటంలో మీరు వచ్చిన తర్వాత మీ ద్వారా మొట్టమొదటి ఒక మంచి పని, నీటి పనిగా పెట్టుకుంటే కనుక భావితరాలకి ఒక మంచి మార్గం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి మనందరం కూడా మాట్లాడుకొని ఎవరైతే మాట్లాడకుండా చేయలేపండి, ఒకరు అంటే మాట్లాడాలనుకున్నప్పుడు ఓకే, అందరూ ఒకసారి మాట్లాడకుండా కొన్ని మనం డిసిప్లిన్ పెట్టుకుందాం. ఇది అసెంబ్లీ కాదు, చర్చ వేదిక, అందరికి అవకాశం వస్తుంది. మీరు చేయలేపిన వాళ్ళకి నేను మైక్ ఇచ్చి ఇస్తా ఉంటాను. నేను దయచేసి నిబంధన 2 నిమిషాలు మాక్సిమం, ఆ 2 నిమిషాలు దాటకుండా ఉండాలా. ఆ 2 నిమిషాలలో స్పష్టంగా మీ ఆశ, అంటే మీరు అనుభవించినటువంటి బాధ, మీ యొక్క ఆశ ఏంటిది, మీరు ఆచరించబడేటువంటి పద్ధతులు ఏంటిది అని చెప్పండి. మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పి దాని తర్వాత మీరు చెప్పండి. ఓకే, నా పేరు పుల్లూరు సుధాకర్, అధ్యక్షులు ఫోరం ఫర్ బెటర్ వరంగల్. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుజలాం సుఫలాం కార్యక్రమంలో నెలల తరబడి ప్రజలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈనాడు వారిని మా ఆర్గనైజేషన్ తరఫున అభినందిస్తున్నా. ఇక డైరెక్ట్గా విషయానికి వస్తే, మరి ఈ ఒక కీలకమైన సమయంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు మేయర్ గారికి, కమిషనర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. నగరంలో నీటి సమస్య తీవ్రమవుతున్న ఈ దశలో ఈ కార్యక్రమం ఏర్పాటు కావడం అభినందనీయం. పోతే మరి దాదాపుగా నేను మరి ఈ నీటి సరఫరా గురించి, తర్వాత నీటి పొదుపు చర్యల గురించి, జల సంరక్షణ పథకాల గురించి 2 రకాలుగా నేను ఆ చర్యల్ని వర్గీకరిస్తున్నా. మొదటి చర్య పౌరుల తరఫు నుంచి రావడం. పౌరులు మరి జల సంరక్షణలో ఇంట్రెస్ట్ తీసుకోవడం, ప్రతి నీటి బొట్టును విడిచిపెట్టడం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం, తర్వాత మనకు ఎలాగో మున్సిపాలిటీ వాటర్ సప్లై చేస్తుంది కదా అని చెప్పి అవసరమైన కన్నా నీళ్ళ కంటే కూడా ఎక్కువగా నీళ్లు పట్టుకొని ఇంకోళ్ళకి అందకుండా చేయడం, మోటార్లు బిగించేసి మరి మిగిలిన వాళ్ళకు నీళ్లు అందకుండా చేయడం, మీ తర్వాత చేతి పంపులు, మినీ వాటిక్ ట్యాంక్స్ దగ్గర మనం నీటిని దుర్వినియోగం చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత అలాగే మరి పౌరుల దగ్గర విషయానికి వస్తే తప్పనిసరి వ్యక్తి ప్రతి ఇంట్లో ఒక ఇంకుడు గుంత ఉండాలి. ఇదివరకు కూడా ఇంకుడు గుంతల కార్యక్రమం జరిగింది, కానీ మధ్యలోనే అది ఎందుకో నిలిపివేయడం జరిగింది. కొన్ని వందల ఇంకుడు గుంతలు మాత్రమే ఇప్పుడు నగరంలో ఉన్నాయి. అది లక్షల్లో కావాలని, 150,000 ఇండ్లు ఉన్నాయి కాబట్టి 150,000 ఇంకుడు కావాలని నేను కోరుకుంటున్నా. మా ఫోరం ఫర్ బెటర్ వరంగల్ తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పూర్తిగా ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ పరంగా తీసుకునే చర్యలు కనుక మనం చూస్తే దాదాపు మనకు నగరంలో 97,000 నీటి కనెక్షన్లు ఉన్నాయి. 97,000 నీటి కనెక్షన్లలో 10% కమర్షియల్ కనెక్షన్స్ ఉండాలి. కానీ 10% కమర్షియల్ కనెక్షన్స్ ఉండకుండా దాదాపుగా 507 మాత్రం కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. మరి ఈ కమర్షియల్ కనెక్షన్లు అన్నిటినీ కూడా మరి అనధికారిక అక్రమ నల్లాలని కూడా క్రమబద్ధీకరించి మరి కార్పొరేషన్ తన పరిధిలోకి వచ్చి చూసుకోవాలి. ఆ రకంగా 20 లక్షల రూపాయల ఆదాయం కూడా మనకు నష్టపోతున్నది. తర్వాత మరి పైప్ లైన్ లీకేజీలు అన్నిటికంటే ముఖ్యం. విచిత్రమైన దాదాపు మన వాటర్ లోపల 30% లీకేజీల రూపంలో వెళ్ళిపోతున్నది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిధులు నీటి సరఫరా విడుదల చేస్తున్నది. మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా 2009-10 నుంచి ఈ సంవత్సరం కనుక మనం చూస్తే 2009లో 14 లక్షలు ఖర్చు చేస్తే 2014-15కు వచ్చేటప్పటికి 60 లక్షలు పైప్ లైన్ లీకేజీల ఖర్చు చేస్తున్నది. అంటే ప్రతి సంవత్సరం కనుక ఖర్చు చేసే లెక్కలు కనుక మనం చూస్తే కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నది.
మరి అటువంటిప్పుడు మరి కొత్తగా నూతన పైప్ లైన్ విధాలని నూతన డిస్ట్రిబ్యూటరీ పైప్ లైన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన మరి రావాలనేది నేను కోరుకుంటున్నా. ఇంత డబ్బు వృధా అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా 175 కోట్ల రూపాయలు ఇదివరకు కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే ఇంకోటి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు ఎప్పుడు కూడా మరి ఖచ్చితంగా చెప్పండి, ఎవరు కూడా పాటించే బాధ్యత మన పౌరులకు మొదటి నుంచి చట్టాలు పాటించాలి అలవాట్లేదు. కాబట్టి నేను కార్పొరేషన్ విజ్ఞప్తి చేస్తున్నా, నీటి మీటర్లు బిగించండి. నీటి మీటర్లకు ఫోరం ఫర్ బెటర్ వర్గం తరఫున మేము సపోర్ట్ చేస్తున్నాం. ఒక్క నీటి చుక్క కూడా వృధాకుండా నీటి మీటర్లు బిగించండి. ఇదివరకు 5,000 నీటి మీటర్లు మరి టెండర్లు ఖరారు చేయడం జరిగింది. మరి 5,000 నీటి మీటర్లు మరి ఏ దశలో ఉన్నాయో మరి దాని గురించి ఆలోచించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. అలాగే పైప్ లైన్ లీకేజ్ ముందు నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపడాలి. పైప్ లైన్ ఎక్కడైతే లీకేజ్ అవుతుందో మరి ఇమీడియట్ గా స్పందన జరగాలి. మేము చూసినాం, దాదాపుగా ఒక లాస్ట్ ఇయర్ 9 రోజులు హన్మకొండ నగరంలో నీళ్లు రాలేదు. ఒక దశ లోపల ఎట్లా ఒక నయీం నగర్ ఏరియాలో అనుకుంటా బహుశా నీళ్లు లీకేజ్ అవుతున్నా కూడా మరి కమిషన్ మన యంత్రాంగం సరిగా స్పందించకపోవడం. అంటే నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు పోతే నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచవలసిందిగా కోరుతున్నా. అలాగే ప్రచార కార్యక్రమాలు కూడా కార్పొరేషన్ నిర్వహించాలి. మేము కూడా నిర్వహించవలసిందిగా మేము స్వచ్ఛంద సంస్థల తరఫున మేము ముందుంటాం. అన్ని విషయాల్లో మేము శ్రద్ధ తీసుకుంటామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. నెక్స్ట్ కార్పొరేటర్ ఇక అందరూ సంవత్సరం మాటతో బాగుండదు, ఆల్టర్నేటివ్ పోతా ఉన్నాం. నా పేరు గుండా ప్రకాశ్రావు. నేను 2 టైమ్స్ కౌన్సిలర్గా 2 టైమ్స్ కార్పొరేటర్గా ఎన్నుకోబడి 4th టైం ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఈ యొక్క సుజలాం సుఫలాం అరేంజ్ చేసినటువంటి ఈటీవీ తెలంగాణ వారికి, గౌరవ మేయర్, గౌరవ కమిషనర్ గారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ, యాక్చువల్గా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు ఏందనేది అవగాహన చేసుకోవాలి. పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ సమ్మర్ నడుస్తూ ఉన్నది. 2.5 months భయంకరమైనటువంటి ఎండలు వచ్చే ప్రమాదం ఉన్నదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రజెంట్ వరంగల్ 58 డివిజన్లలో ఎన్ని బోర్లు ఉన్నాయి, ఎన్ని బోర్లు రిపేరబుల్, ఎన్ని డెడ్ అయినాయి. ఫస్ట్ రిపేరబుల్ బోర్స్ అన్నిటిని కూడా రిపేర్ చేసి వాటర్ ప్రజలకు అందించాలి. యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. దీనికి ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు నివేదిక అనేది కమిషనర్ గారు తయారు చేయాలి. నెక్స్ట్ కార్పొరేషన్ మీటింగ్ లో వాళ్ళు దీన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. డెడ్ అయినటువంటి బోర్సులలో ఆ సరౌండింగ్స్ లో ఇమ్మీడియట్ గా బోర్స్ అరేంజ్ చేయాలి. వాటర్ స్కేర్సిటీ ఉన్నటువంటి ఏరియాస్ ఐడెంటిఫై చేయాలి. ఆ స్లమ్స్ కానివ్వండి, థిక్ పాపులర్ ఏరియాస్ కానివ్వండి, అటువంటి ఏరియాస్లలో ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై చేయాలి. ఈ సమ్మర్లో వాటర్ సప్లైకి ట్యాంకర్స్ సరిపోకపోయేది ఉంటే అదనపు ట్యాంకర్స్ అరేంజ్ చేయాలి. ఇటువంటి చర్యలు ఇప్పుడు ప్రస్తుత కర్తవ్యం అనేది మనం చేయాలి. భవిష్యత్ ఇంకుడు కుంటలు అవన్నీ ఇట్స్ ఓకే కాదని నాన్న, బట్ ఇప్పుడు ఇంకుడు కుంటల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ ఇమ్మీడియట్ మనం చేయాల్సినటువంటిది ఏంటి? అలాగే ఎన్నో పబ్లిక్ నల్లాలు, అదర్ నల్లాలు వాటర్ లీకేజెస్ ఉన్నమాట మాత్రం వాస్తవం. దీనికి ఒక కంప్లైంట్ సెల్ పెట్టాలి. కంపల్సరీ కంప్లైంట్ సెల్ పెట్టి 24 hours ఏ కంప్లైంట్ వచ్చినా కూడా దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని ఇమ్మీడియట్ యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, 58 డివిజన్లలో దాదాపు 15 లక్షల మంది ప్రజానీకం, ఇంకెన్నో విలీన గ్రామాలు ఉన్నాయి. విలీన గ్రామాల యొక్క సమస్యలు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రత్యేకమైన శ్రద్ధ విలీన గ్రామాల మీద కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కొత్తగా ఎన్నికైనటువంటి మేయర్ గారికి, యువకులైనటువంటి కమిషనర్ గారికి చాలా బాధ్యత ఉంది. మెయిన్ ప్రజెంట్ వాటర్ సమస్య నుంచి మనం బయటపడాలి. దానికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియపరుస్తాను. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. సో ప్రకాష్ గారు చెప్పినట్టుగా అంటే కేవలం సమస్య గురించి అంటే ఇప్పుడున్నటువంటి సరఫరా గురించి మాత్రమే మాట్లాడే మనం. సరఫరా అనేది సమస్య, సరఫరా అవసరం. ఇవాళ ఉద్దేశం ఏంటంటే ఈ సరఫరాలో ఉన్నటువంటి సమస్యని అధిగమిస్తానికి ఏ రకంగా ముందుకు పోవాలన్నది ప్రధాన అంశం. నీళ్ళ సమస్య ఉంది కాదంటే దాన్ని ఓకే, దాన్ని ఎట్లా మనం ట్యాంకర్లు పెట్టా, నల్లాలు పెట్టా, బోర్లు పెట్టా అన్నది పరిష్కార మార్గం. ఇప్పుడు అది అవసరమే. సో అది సో అది ప్రధానమైన కానీ వాళ్ళ అంశం ఏంటంటే మార్గం ఏ రకంగా ఆ సమస్య రాకుండా చేద్దాం చెప్పి ముందుకు పోదాం. ఒకసారి ఆడవాళ్ళకి కొంచెం బ్యాలెన్స్ చేస్తాను నేను. ఆడవాళ్ళకి సుజలాం సుఫలాం కార్యక్రమాన్ని
అందరికీ నమస్కారం. మేయర్ గారికి, కమిషనర్ గారికి నమస్కారం. మేము ఏరియాలలో తిరిగినప్పుడు నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. కొన్ని దిక్కుల్లో అయితే నల్లాలు కూడా లేవు, బోర్లు కూడా లేవు. వాటి సమస్య కూడా చాలా ఉంది. 20-30 సంవత్సరాలుగా పైప్ లైన్లు పాతగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త పైప్ లైన్లు వాటిని తీసేసి వాటి ప్లేస్లో కొత్త పైప్ లైన్లు నిర్మించినట్టయితే ఆ సమస్య కొంచెం తీరుతుంది. మేము తిరిగినప్పుడు ఒక 20-30 బోర్లను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఉడ్ చెరువును సమ్మర్ స్టోరేజ్ మార్చినట్టయితే నీటి సమస్య కొంచెం తీరడం జరుగుతుంది. ఇంకా కొన్ని నాన్నమయ్య తోటలు మాత్రం 140 ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లకు ఇంటి నంబర్లు కానీ ఏవీ లేవు, పట్టాలు లేవు, ఇంటి నంబర్లు. వాళ్ళు నల్లలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంటి నంబర్లు ఇచ్చినట్టయితే కొంచెం వాళ్ళ సమస్య తీరుతుంది. ఏదో చెరువుని గురుస్ చెరువుని వాటర్ స్టోరేజ్ మారిస్తే బాగుంటుంది చెప్పని మంచి సలహా ఇచ్చారు. తర్వాత ఒకటి విన్నపం ఏంటంటే, ఒకరు చెప్పినటువంటి అంశాన్ని మళ్ళీ చెప్పకండి. ఎందుకంటే బోర్లు లేవు అని చెప్పాను ఒకటి చెప్పింది కాబట్టి అందరికి సమానం అదే ఉంటుంది. సో రిపీట్ చేయకుండా కొత్తదనంగా మాట్లాడితే కనుక మనకి ఎక్కువ అంశాలు మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రిపీట్ చేయవాలి. ఈరోజు జలమే అన్నిటికి మూలం అనే ఎలగం సత్యనారాయణ జలమే అన్నిటికీ మూలం అనే ప్రోగ్రాం ఈటీవీ తెలంగాణ వారు ఏర్పాటు చేయడం సంతోషం. ఎందుకంటే జలాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి దాని ఉద్దేశం ఈరోజు మనం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం. ఏ రకంగా అయితే ప్రజలకు నీటి కష్టాలు పోతాయి, ముందు తరాలకు నీటి కష్టాలు రాకుండా ఉండే ఉద్దేశంతోనే ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేసిందని మేము అనుకుంటాను. మనం ఇప్పుడు నీటిని ఏ రకంగా వృధా అవుతుంది ప్రజల్లో అవగాహన కల్పించడానికి కొరకు ఈరోజు అన్ని వర్గాల వారిని కూడా మీరు పిలవడం జరిగింది. మా వంతుగా ఇప్పుడు ఇండ్లలోనూ కావచ్చు, బయట నల్లలే కావచ్చు, ప్రజలందరూ కూడా నీటిని వృధా చేయడం జరుగుతుంది. దానికి మీరు ఈ జలాన్ని ఉపయోగించుకోవడం ఒక ఉద్యమంలా మేము కూడా మీరే రకంగా ఏర్పాటు చేసిందో మేము కూడా దీన్ని ఒక ఉద్యమంలా తీసుకుపోతే ముందు తరాలకు మనం నీటిని కటకట రాకుండా ఉంటుందని ఉద్దేశంతో ఏర్పాటు చేసిండ్రు. మా వంతు కృషిగా మీరే విధంగా చేసిందో మేము కరపత్రాల రూపకంగా కావచ్చు, ఇల్లులు తిరిగి ఈ రకంగా మనం నీటిని వృధా చేయొద్దు అనేది ప్రజలకు ఎప్పటికప్పుడు మేము అవగాహన కల్పిస్తేనే ఈ కష్టాలు పోతాయి. మనం పూటిక తీస్తానం అంటే ముందు చూపుతోనే ఈరోజు గవర్నమెంట్ కూడా జలాన్ని పూటిక తీతల కార్యక్రమం చేపట్టింది. పూటిక తీయంగానే నీటి నిల్వ ఉంటుంది తప్ప దాన్ని వేస్ట్ చేస్తే ఎంత చేసినా కూడా వ్యర్థమవుతుంది. కాబట్టి మనం ఇక్కడికి వచ్చిన వివిధ సంస్థల వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా మన వంతు కర్తవ్యంగా ఇంటింటికి మన సొంత డబ్బులతోని కరపత్రాలతోని ప్రతి ఈ వేసవి కాలం రాకముందు కావచ్చు, మధ్య మధ్యలో కావచ్చు, మనం అంతా అవగాహన కల్పిస్తే ప్రజలకు ఒక మేలుకొల్పుగా ఉంటుందని మీ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మనం ఇక్కడికి వచ్చిన స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఎన్నో చేస్తారు. అట్లా కాదు, మనం కూడా ఏరియాలలో నల్లాలు వేస్ట్ పోతా ఉంటాయి, అక్కడ ట్యాబులు మనమే సొంత డబ్బులతోని అలాంటి ఏర్పాటు చేస్తే అక్కడున్న ప్రజలకు కూడా అవగాహన కలిసి ఎక్కడో వారు వచ్చి ఇక్కడ ట్యాబులు ఫిట్ చేస్తాను, మనం కూడా ఇట్లా వేసుకుంటే నీటిని విధంగా ఉంటుంటుందని జనానికి కూడా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మీ కృతజ్ఞతలు చేస్తున్నాను. మీరు అన్నట్టుగా చాలా కుటుంబాలలో నల్ల ద్వారా నీళ్లు వృధా పోతా ఉన్నాయి. అందులో గంగదేపల్లి చూసినట్టయితే కనుక గంగదేపల్లి గ్రామంలో నిబంధన పెట్టుకున్నారు. ఎవరి ఇంట్లో అయితే ఆన్ ఆఫ్ నల్ల ఉండదో వాళ్ళు నల్ల కట్టు, ఎవరైతే నీళ్లు పొర్లిపోతున్నాయో తొట్టికాడ బురదుంటుందో వాళ్ళకి నల్ల కట్టు. వాళ్ళు మళ్ళీ పెనాల్టీ కట్టిన తర్వాతనే మళ్ళీ వాళ్ళకి ఇస్తూ ఉంటారు అన్నమాట. సో అట్లా దాని ద్వారా గంగదేవిపల్లి గ్రామంలో నిబంధన పెట్టుకొని నీటి వృధాలు లేకుండా వాళ్ళు చేయడం జరుగుతూ ఉన్నది. సో అటువంటి విధానాలు మనం కూడా ఆలోచించుకుంటే కనుక, ఎందుకంటే ఇవన్నీ నీళ్ళని కాపాడడం అనేది నీళ్ళని తయారు చేయడమే. నీళ్ళు తయారు దాన్ని కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి అని కూడా తెలియజేస్తా ఉన్నా సార్. అదేవిధంగా హ్యాండ్ బోర్లు చాలా ఉన్నాయి సార్. అసలే వాటర్ సమస్య సార్. ఆ వాటర్ సమస్యలో హ్యాండ్ బోర్లు రిపేర్లో ఉన్నాయి సార్.
గత 10 రోజుల నుంచి కూడా అధికారుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది సార్. దానికి తీసుకుపోవడం వల్ల కూడా ఇలా మెటీరియల్ రాలేదనో, ఇలా చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు అని చెప్పేసి అని కూడా ఇలా వెనుకలు వస్తుంది సార్. దయచేసి ఇవన్నీ సాల్వ్ చేయడం వల్ల మా కిలావరంగంలో ఇలా నా డివిజన్లో మిగతా రంగశాంపేట, షెమ్మపేటలో కూడా ఈ సమస్య సాల్వ్ అవుతుంది. దయచేసి స్టార్టింగ్ ట్యాంక్స్లను ఒక కరెంటు బిల్లు వస్తుందని చెప్పేసి అని కూడా కొంత ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్తున్నాను సార్. దయచేసి మా కిలావరంగంలో మేము కమిటీలు వేసుకునైనా ఇలా ఒక కార్పొరేటర్ ద్వారానైనా ఆ కరెంటు సమస్య గురించి మీరు ఏ విధంగానైనా దానికి నిర్ణయానికి కట్టుబడి కూడా మేము ముందుండి పనిచేసి ఆ సమస్యను సాల్వ్ చేస్తాం సార్. దయచేసి మాకు స్టార్టింగ్ ట్యాంకులను పునరుద్ధరించి మా సమస్యను సాల్వ్ చేయాలని చెప్పేసి అని మేము ఈనాడు ఈటీవీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నా పేరు సాంబరాజ్ చక్రపాణి, వినియోగదారుల మండలి అధ్యక్షుడిని. అందరికీ నమస్కారం సార్. ఈటీవీ ప్రతినిధులందరికీ, కమిషనర్ గారికి, మేయర్ గారికి నమస్కారం సార్. నేను ఈ రోజున మీ లెక్కల ప్రకారం సార్ 96,587 కనెక్షన్స్ ఉన్నాయి సార్ నగర కార్పొరేషన్లో. వీరందరూ కన్జ్యూమర్స్ అవుతారు సార్. కన్జ్యూమర్స్కు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వాలి అండ్ సఫిషియెంట్ వాటర్ ఇవ్వాలనేది కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం మీకు సబ్మిట్ చేస్తున్నాను సార్. అయితే క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేది చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అండ్ మీరు ఇచ్చిన కార్పొరేషన్ లెక్కల ప్రకారం దాదాపు మే ఎండింగ్ వరకే వాటర్ అన్నారు. మే ఎండింగ్ వరకు అతి కష్టం మీదగా వాటర్ సప్లై చేస్తామని మీరు లెక్కలు చెప్తున్నాయి. అయితే ఈ రోజున కార్పొరేషన్ పాపులేషన్ 8,86,858 కనెక్షన్లు 96,597. అంటే ఒక కనెక్షన్కు 9 మంది సఫిషియంట్. కనెక్షన్కు పాపులేషన్కు సరిపోతుంది సార్. అక్కడ ఒక కనెక్షన్ ఉన్న ఇంట్లో ఈ మధ్యన 10 మంది 15 మంది వాటర్ తీసుకుంటుంటారు. కానీ ఈ పాపులేషన్ కనెక్షన్ సరిపోతే సఫిషియంట్, యాజ్ పర్ రికార్డ్ సఫిషియంట్, ఇటు షార్టేజ్ కనపడుతుంది. కాబట్టి ఈ ఉన్న కనెక్షన్లను పకడ్బందీగా రెగ్యులరేట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఈ కనెక్షన్ మిత్రుడు చెప్పినట్టు మీటర్ల విషయం ఇప్పుడే వద్దన్న రిక్వెస్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు సఫిషియంట్ క్వాలిటీ వాటర్ లేదు కాబట్టి మీటర్ల యొక్క నెసెసిటీ లేదు. ఈ మధ్యన లోకాయుక్త ఆదేశాలు జారీ చేసిన ప్రకారం ఎవరైతే అడిగిన వెంటనే సప్లై ఇవ్వాల్సిన అనేది ఒక డైరెక్షన్స్ ఉన్నాయి సార్. అది గౌరవ లోకాయుక్త గారు ఆర్డర్స్ ఇచ్చారు. కాబట్టి కన్జ్యూమర్ ఆస్పెక్ట్లో అతను చెల్లించిన డబ్బుకు సఫిషియెంట్ వాటర్ రావాలి, ఆ మీటర్లు అవసరం లేదు. ఈ యొక్క వాటర్ వేస్టేజ్ జరగకుండా రిక్వెస్ట్ సార్. కాబట్టి కమర్షియల్ కనెక్షన్స్ మీరు 510 కనెక్షన్ ఇచ్చాను సార్. అవి చాలు, అది అక్కడి వరకు అవసరం లేదు సార్. డొమెస్టిక్ అండ్ బీపీఎల్ ఇస్తే సరిపోతుంది సార్. ఎందుకంటే కమర్షియల్లో వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది సార్. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకున్నందుకు ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు మండల పరశురాములు, అధ్యక్షులు అభ్యుదయ సేవా సమితి, జాతీయ యువజన అవార్డు గ్రహీత. నిజంగా ఈరోజు సుజలాం సుఫలాం అనేది మన వరంగల్ ప్రజలకు చాలా ఆలోచించదగ్గ అంశం అని భావించవచ్చు. అయితే ఈరోజు మనందరం మాట్లాడుతున్నాం, ఎప్పుడైతే బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందో అప్పుడు మనం ఒక ఇంకుడు గుంట కడదామని అప్లై చేస్తాం మున్సిపాలిటీలో. చాలా మందికి తెలుసు, కానీ ప్లాన్లో మాత్రం ఉంటుంది, కానీ అమలు చేయడం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వ్యక్తిగతంగా నేను 3 సంవత్సరాల క్రితం రంగశాపేటలో ఇల్లు నిర్మించాను, ఒక బోర్ పక్క ఇంకుడు గుంట నిర్మించాను. సో ఇప్పుడు రీఛార్జ్ చాలా చక్కగా ఉంది. ప్రతిరోజు నాకు బోర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. గత 3 సంవత్సరాలు చూస్తున్నాను. ఇది నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి ఒక 30-20 లక్షలు పెట్టి ఇల్లు కట్టగలుగుతున్నాడు, కానీ తను నీటిని పొదుపు చేయడం లేదు. ఇది పౌరుల యొక్క బాధ్యత. ప్రభుత్వానికి మనం ఇంకుడు గుంట నిర్మిస్తామని చెప్పి దరఖాస్తు పెట్టి పర్మిషన్ తీసుకుంటున్నాం, కానీ నిర్మాణం చేయడం లేదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు ప్రకాష్ గారు అన్నారు ఇది అవసరం లేదు కదా, ఇది అవసరం చాలా. ఎప్పుడైతే ఈ రోజు మనం ప్రతి ఒక్కరూ బిల్డింగ్ నిర్మాణం చేసుకున్న వ్యక్తి చిన్నదో పెద్దదో ఒక ఇంకుడు గుంట నిర్మాణం చేసి వర్షపు నీటిని, స్లాబ్ నుంచి వచ్చిన నీటిని ఆ ఇంకుడు గుంట ద్వారా బోర్కు రీఛార్జ్ చేస్తే చాలా వరకు మనకు సమస్య తీరుతుందని భావించేస్తాం. అదే విషయాన్ని నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, మన ఈరోజు 58 డివిజన్లో పెరిగినటువంటి ఏరియా గ్రామాలు ఉన్నాయి, చిన్న చిన్న కుంటలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు దామోదర్ చెప్పాడు 8వ డివిజన్లో ఉన్న సమస్యలు. అక్కడ చిన్న చిన్న కుంటలు ఉన్నాయి. మున్సిపల్ పొల్యూషన్కి ఒక కుంట ఉంది, చిన్న చెరువు ఉంది. దాన్ని ఇప్పుడు మనం నగరంలో ఒక ప్లాన్ చేసి నగరంలో ఉన్న కుంటలన్నింటినీ మనం పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టినట్టయితే రాబోయే రోజుల్లో మనకు ప్రతి దగ్గర బోర్ ఉన్న దగ్గర, ప్రతి దగ్గర మనం ఎప్పుడైతే బోర్ వేసి స్టాటిస్టిక్స్ ట్యాంకు నీళ్ళు ఎక్కిస్తామో అక్కడ వాటర్ స్కేర్సిటీ ఉండదు. కాబట్టి ఈ ప్రయత్నం, ఈ రోజు చేసినటువంటి ప్రయత్నంలో మనం ప్రతి దగ్గర ఉన్నటువంటి ప్రతి కుంటని, నాగమయ్య గుడి దగ్గర ఒక చిన్న కుంట ఉంది, చాలా చాలా కుంటలు ఉన్నాయి. సో అండర్ రైల్వే గేట్లో చాలా ప్రధానమైన సమస్య పైప్ లైన్ పాతదని తెలుసు. కానీ ఇప్పుడు మనం ఎలా పరిష్కరించాలంటే, అక్కడ ఉన్నటువంటి వనరుల్ని, వచ్చే వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని దాన్ని జాగ్రత్తగా వాడినట్టయితే
డెఫినెట్గా మనం అనుకున్న లక్ష్యాన్ని వచ్చే వర్షాకాలంలో మనం దీన్ని చేయడానికి ఈరోజు ఈ వేదిక మనకు ఒక డైరెక్షన్ ఇస్తుందని ఆశిస్తున్నాం. అలాగే పాఠశాలల విషయాలకు వస్తే ప్రతి దగ్గర కూడా ఇంకుడు గుంట అవసరం. అదే దేవాలయాల్లో, మసీదు ప్రాంతాల్లో, కబ్రస్థాన్లో ప్రతి దగ్గర వాటర్ వేస్ట్గా పోతుంది. సో దీన్ని మనం ప్రత్యేకమైన ఐడెంటిఫై చేసి రాబోయే కౌన్సిల్ హాల్లో దీన్ని చర్చ చేసి ఇవన్నీ చేయగలిగితే డెఫినెట్గా మనం ఇంకుడు గుంటలు నిర్మించి మనం రీఛార్జ్ చేసి నగరాన్ని వర్షం నీళ్ళ ద్వారా మనం పొదుపు చేసి మార్గదర్శకం ఉంటామని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఏంటో ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు 22వ డివిజన్ మర్పల్ల భాగ్యలక్ష్మి. మేయర్ గారికి, గౌరవనీయులు కమిషన్ గారికి, ఈనాడు బృందానికి, సుజలాం సుఫలం అవగాహన సదస్సు ఇచ్చిన ఈనాడు బృందానికి కూడా నమస్కారం. మేము ప్రతి ఒక్క ఏరియాకు కార్పొరేటర్గా గెలిచినాక తర్వాత బస్మెల్ల, గొల్లవాడ, రజకవాడ, సుభాష్ నగర్ ఈ వీధులకు వెళ్ళేసరికి వాళ్ళకి నల్లాలు తీసుకున్నారు కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా రావడం లేదు. ఎందుకంటే చాలా నీరు తక్కువ ఉన్నది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటామనేసరికి వాళ్ళందరూ అడుగుతున్నారు. మేము అధికార దృష్టి కూడా తీసుకెళ్ళినాము. పెద్ద పైప్ లైన్లు ఎన్నేళ్ల కిందనో వేసిన పైప్ లైన్లు అవి చాలా నీటి సమస్య ఉందండి. అది 4.5 ఇంచు పైప్ లేసీలు ఇప్పుడు 6.5 పైప్ లైన్లు వేయాలని కూడా మేము అధికార దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. వారి దాహం తీర్చడానికి కూడా మేము అందరి దగ్గరికి వెళ్ళి కూడా సమస్యలు కూడా తెలుసుకొని చెప్పడం జరిగింది. సభకు వందనం. ప్రథమంగా కొత్తగా ఎన్నికైన మేయర్ గారికి అభినందనలు. ఇప్పుడు ఇక్కడ సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం ఈ తరం ఆలోచించవలసిన విషయం అది. అందరూ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారే కానీ సమస్యలు చెప్పేందుకోసం వాళ్ళ కార్పొరేషన్లో వేరే మీటింగ్లు అవుతాయి. వాళ్ళ సమస్యలను, ప్రజల సమస్యలు తీర్చేందుకోసం వేరే మీటింగ్లు అవుతుంది. కానీ ఈనాడు ఈటీవీ తెలంగాణ ఈనాడు వాళ్ళు నిర్మించినది అసలు మనం నీటిని ఎట్లా ఒడిసి పట్టుకోవాలి దాని గురించి చర్చ కావాలి. నా పేరు గట్ల రామరెడ్డి, రిటైర్డ్ పాలిటెక్నిక్ సీనియర్ లెక్చరర్ను. ఇన్స్పైర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్థాపించి పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్తున్నాను. 10 సంవత్సరాలు. నా అనుభవం ఏంటంటే మా ఇంట్లో బావి మొత్తం ఎండిపోయేది. మున్సిపల్ వాళ్ళు ఇంకుడు గుంతల గురించి ఈనాడు సౌజన్యం ఈనాడు చాలా చేస్తుంది. అయితే ఇంకుడు గుంత నిర్మించాలనుకున్నాం. ఇంకుడు గుంత ఎలా నిర్మించాలో కథాకారక ఎన్నోసార్లు ఈనాడులో చదివాం. దాన్ని బట్టే ఏరియాలో ఒక కమిటీ వేసి దాదాపు 15 మందిని కలిసి ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత నిర్మించుకున్నాం. ఎట్లా నిర్మించాలని ఒకే మ్యాషన్ పెట్టి అన్నింట్లో అతనితోనే 15,000 మొత్తం అతను నిర్మించాడు. లోపలికి 6 ఫీట్లు, చుట్టూ 3 ఫీట్లు కంకర, దొడ్డు కంకర, ఇసుక, చిన్న కంకర, మళ్ళీ మీద ఇసుక, అది దొడ్డు ఇసుక. ఇట్లా వేసే ఇప్పుడు నా బావిలో నేను వంగి నీళ్ళు తీసుకునే పరిస్థితిలో ఉంది. నా బావి వంగి నీళ్లు తీసుకుంటున్నా, బావిలో నీళ్లు పోవడం లేదు. నా పక్క ఇల్లు ఇట్లా అన్ని అంటే నారు పోసిన వాడు నీరు పోయక మానడు. భగవంతుడు మనకు మేఘము ద్వారా వర్షాన్ని ఇస్తున్నాడు. కానీ ఆ వర్షాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అన్నదే మనం ఆలోచించాల్సిన విషయం. మరి వర్షం పడుతుంది, మన టాపు, మన చుట్టూ అన్ని సిమెంటే, నీళ్ళన్నీ కాలువలో పోతున్నాయి, వృధా పోతున్నాయి. దీన్ని వృధా పోకుండా ప్రతి బొట్టును మన బంగ్లా మీద మొత్తం పైపులైన్ వేసాం. దానికి ఇంకుడు గుంత చేశాం. ఇంకుడు గుంత నిండితే మళ్ళీ మా బావిలో పడేట్టు ఏర్పాటు చేశాం. అంతా పైపులైన్ అరేంజ్ చేశాం. ఇప్పుడు ఒక్క చుక్క కూడా నీరు వృధా కావడం లేదు. అంతేకాకుండా ఆ నీరు ఉప్పు ఉండేది బావిది. ఎప్పుడైతే ఈ వర్షపు నీరు అందులో చేరిందో ఆ నీరు కూడా తాగేందుకు అనుకూలంగా అయింది. నీరు కూడా స్వచ్ఛమైపోయింది. వర్షపు నీరు అది డిస్టిల్డ్ వాటర్, ఆ నీరును వాడుతున్నాం. ఇప్పుడు వృధాలు చాలా దిక్కు అవుతున్నాయి. అది అధికారులు చూసుకోవాలి, ప్రజాప్రతినిధులు వాళ్ళు హెచ్చరించాలి వాళ్ళను. కానీ ఈనాడు మీటింగ్లో మాత్రం మాట్లాడేది ఇంకుడు గుంటల గురించి వద్దు అనే సమస్య కాదు.
ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి ఉండాలి. ఖచ్చితంగా ఒక రూల్ చేయాలి. మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంకుడు గుంట లేకుండా మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పగలగాలి. మనకు పూర్తి స్వాతంత్రం వద్దు, కొంచెం స్వాతంత్రం కాకుండా కొంచెం కమాండ్ కూడా ఉండాలి. కానీ అది జరగడం లేదు. నా అనుభవంలో మన వర్షాన్ని మనం ఒదిగి పట్టుకుంటే మనకు నీళ్ళ సమస్య రాదు. ఎందుకంటే మన నీటిని మనం వాడుకోవాలి, కానీ సద్వినియోగం వాడుకోవాలి. నీరును వాటికి అలుకుదలేందుకోసం మంచి నీటిని వాడుతున్నాం. అలుకుదలే మనం ఈ లాటరీలలో ఫ్లష్లు పెట్టేస్తున్నాం, బోల్డంత నీరు వృధా అవుతుంది. మన నీళ్లు వట్టిగా ఎక్కడ చూసినా లీకేజ్ వల్ల పోతుంది. వీటన్నిటిని చేస్తే మనకు నీటి కరువు రాదని అనుకుంటా. మన నీటి కోసం యుద్ధాలుగా చేసేది ఇప్పుడు ఉద్యమాలు చేయాలి. వాడవాడలో ఇటువంటి మీటింగులు పెట్టాలి. ఈ యాజమాన్యాలకు, ఈటీవీ, తెలంగాణ, ఈనాడు వాళ్లకు అందరం రుణపడి ఉన్నాం. వాళ్ళు ఎందుకో ఈ ఉద్యమం కాదు, దాన్ని ఒక మహా ఉద్యమంగా చేసి వాళ్ళు భావిస్తున్నారు. ప్రజల్లో మంచి అవగాహన కలిగిస్తున్నారు, ప్రజల్లో ఒక ఆలోచన లెక్కిస్తున్నారు, వాళ్ళు ఒక స్ఫూర్తిని తీసుకొస్తున్నారు. వారికి ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ రెడ్డి గారు, చాలా మంచి చెప్పారు. ప్రొఫెసర్ మల్లికార్జున గారు అండి. సెకండ్ ఏంటంటే మైగ్రేషన్. ఇప్పుడు ఏదైతే పట్టణాలలో, టౌన్స్లలో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, చాలా ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మైగ్రేషన్ అంటే ఏంటి, ఊర్ల నుంచి మండలాల నుంచి తరలి పట్టణాలకు వస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ అంచనాకి నీడ్ అండ్ డిమాండ్ సప్లై లోపల చాలా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి దీనికి మనం ఏమి చేయాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి, నేను కొన్ని మీ ముందు పెడతాను. మొట్టమొదటిగా 1 ఇంచు వర్షం 1 ఎకరంలోగిన పడితే 1,00,000 లీటర్ల నీరు ఉంటుంది. 1 ఇంచు మనకి ఎంతున్నది 1170 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నది మన దేశంలో. 1 ఇంచు వర్షము 1 ఎకరంలో పడితే అది 1,00,000 లీటర్ల నీటి నిల్వ వస్తుంది. ఇదే ప్రకారం చూసుకుంటే దీనన్నిటికీ మనం ఏంటంటే ఫస్ట్ అనుకోవాలా, కుంటలు కావు, చెరువులు కావు, రివర్స్ కావు, ఇవన్నీ సెకండరీ సోర్స్ అమ్మ వాటర్కి. ప్రైమరీ సోర్స్ వాటర్కి ఏది అంటే వర్షం, రెయిన్. కాబట్టి మనము ఆ వర్షంని ఇంపుడు గుంటల ద్వారా కానీ కొన్ని మెథడ్స్ ఉన్నాయి, వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఆర్టిఫిషియల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కానీ రూఫ్ టాప్ హార్వెస్టింగ్ మెథడ్స్ మనం నిల్వ చేసుకుంటే మనకు చాలా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కాకతీయ యూనివర్సిటీ, నేను నా సహోదరుడు మల్లికార్జున రెడ్డి ఒక ప్రాజెక్ట్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డుకి సబ్మిట్ చేసినాము, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్కి. మాకు 5 ఏళ్ల కిందట 75 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది, ఓన్లీ ఫర్ ఆర్టిఫిషియల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం. ఎందుకు ఇది చేపట్టామంటే గత 25 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా, ప్రతి సంవత్సరం ఎండాకాలం రాగానే పిల్లల్ని హాస్టల్ ఖాళీ చేపించేసి ఎగ్జామ్స్ జరగకుండా వాళ్ళని ఇంటికి పంపించేస్తుండే. దీనికి ఏమిటి, దీనికి ఆన్సర్, సొల్యూషన్ తేవాలని ఒక ప్రాజెక్ట్ చేసి దాన్ని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ సెంట్రల్ బోర్డుకి సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే, దీంతో మేము 9 చెక్ డ్యామ్లు, 4 పర్లేషన్ ట్యాంకులు, దాని తర్వాత 70 ఇంపుడు గుంతలు, ప్రతి యూనివర్సిటీ లోపల ప్రతి బిల్డింగ్కి రూఫ్ టాప్ హార్వెస్టింగ్ ఉన్నది, ప్రతి బిల్డింగ్కి. నేను ఇదే సందర్భంగా యాదవ్ గారు కమిషనర్ ఉండే, అప్పుడు నన్ను పిలిచి సార్ మీరు కొంచెం మనమందరం కలిసి చేస్తాము, వరంగల్కి నీటి కటకట ఉండకూడదని. కానీ ఆయన ఏదో కారణం వల్ల ట్రాన్స్ఫర్ అయిపోయింది. దీంతో ఏమైందంటే మా దగ్గర గత 3 ఏళ్ల నుంచి పరీక్షలు మే నెలనే జరుగుతున్నది, హాస్టళ్ళు ముయ్యబడతలేదు. దాని తర్వాత ఇంతేకాదు, ముయ్యబడతలేదు. దాని తర్వాత మా వాటర్ లెవెల్స్ కింద చూస్తే, ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే సార్ నాకు టైం ఇవ్వండి, నేను ఎవరైతే నా ఇంకొక కలీగ్ చెప్పిండో హౌ టు రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ కానీ ఆర్టిఫిషియల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కానీ ఎట్లా నిర్మించాలా, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలా, దాని మీద మళ్ళీ చర్చ మాట్లాడదాం. దీంతో మా వాటర్ లెవెల్స్ ఎంత పెరిగినాయి అంటే, ఒక వెల్ లోపట 110 ఫీట్
బిలో గ్రౌండ్ అంటే ఫస్ట్ డే అంటే ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు మేము 10 వెల్స్ ఏది ఇన్వెంటరీ వెల్స్ అంటారు. అంటే ఇన్వెంటరీ వెల్స్ తవ్వినము, దాంట్లో నుంచి నీళ్లు పంపింగ్ ఏం చేయము. ఇన్వెంటరీ వెల్స్ ఫస్ట్ అంటే వాటర్ లెవెల్ ఫ్లక్చువేషన్స్ ఏ పెరుగుతో చూస్తే 110 ఫీట్ లోపల ఉండేది అది 30 ఫీట్ మీద పోయింది. ఇవాళ మా దగ్గర 10 వెల్స్లో చూసుకోండి విపరీతమైన వాటర్. మా ఏరియానే కాదు చుట్టుపక్కన ఉన్న కాలేజ్లో కూడా there is an increase in the water levels. What I want to say here is everyone should sensitize the people, educate the people, and media should play a very important role. And నిజంగా చెప్తున్నా, మీడియా వేరే చర్చలు, వేరే డిస్కషన్లు, వేరే క్రైమ్ అంటే అదంటారు అవన్నీ చూపించబద్దు. ప్రతి ఒక్క బ్రేక్ లోపల ఒక చిన్న స్లైడ్ 3 సెకండ్ స్లైడ్ అండి, సేవ్ వాటర్ లేకపోతే నీటిని ఆదా చేయండి. మీరు ప్రతి స్లైడ్ అయ్యండి, దీంతో పబ్లిక్ కి చాలా సెన్సిటివ్. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి అనుభవాన్ని తెలియపరిచారు. మీ క్యాంపస్ మొత్తం కూడా మీరు ఒక మంచి పరిగాన్ని చేపట్టి ఈ రోజున మంచి ఫలితాన్ని పొందడం సంతోషం. సో సార్ మల్లికార్జున గారు. నా పేరు డాక్టర్ మల్లికార్జున రెడ్డి అండి. నేను జియాలజీ డిపార్ట్మెంట్ కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈటీవీ తెలంగాణ వాళ్ళు సుజలాం సుఫలాం కార్యక్రమం కింద ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్కు నేను ఎంతో అభినందిస్తున్నాను. అట్లే వెరీ గుడ్ మార్నింగ్ టు మేయర్ అండ్ ఆల్సో కమిషనర్ గారు. అండ్ ఇక్కడ వరంగల్లో మనము ఈ ఎండాకాలంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాము, అందరికి తెలుసా విషయము. ఆల్రెడీ మార్చి నెలలోనే ట్యాంకర్లు రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చేసింది. మనం అందరం కూడా ఈ సదస్సులు ఏదైతే పెట్టుకుంటున్నామో ఇవి కేవలం ఈ సమ్మర్ మాసానికే పరిమితం చేస్తున్నాం. ఎందుకంటే సమ్మర్ ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నాం మనం, వాటర్ స్కేర్సిటీ అనేది. దానికోసమే మనం సమ్మర్లో తీవ్ర ఆలోచించి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే జూన్ మాసంలో వర్షాలు పడతాయో అందరం మర్చిపోయి మళ్ళీ ప్రశాంతంగా మన బోర్ లాంచ్ చేసుకున్నా తిరుగుతున్నాం. సో ఇది ఒక సమ్మర్ మాసాలకే కాకుండా త్రూ అవుట్ ద ఇయర్ ఇది ఒక ప్రోగ్రామ్ లాగా జరగాలండి. ప్రతి ఒక్కరూ దీని గురించి ఎప్పుడు ఆలోచిస్తుండాలి. అప్పుడే మనం ఈ యొక్క భూగర్భ జలాన్ని కాపాడుకోవచ్చు. అయితే వరంగల్లో మనం ముఖ్యంగా చూసినట్టయితే హారాక్ టెరెన్ అండి. మన దగ్గర మొత్తం గ్రెనేట్ షీలు ఉంటాయి. మీరు ఏ 30 ఫీట్లు 40 ఫీట్లకు వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే గ్రెనేట్ రాకు తగలకుండా ఉండనే ఉండదు. కొన్ని చాలా 50 ఫీట్ల దగ్గర తాగుతుండొచ్చు. ఈ గ్రెనేట్ రాళ్లలో లోపల నీళ్లు ఎక్కడ ఉంటాయంటే లోపల సందులు ఉంటాయి గ్రెనేట్లో నీళ్లు దాని నుంచి పారవు. ఆ గ్రెనేట్ ఉన్నటువంటి సందులలో నీళ్లు ఉంటాయి. మరి సందులో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి చేరుతాయి? వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పుడు అవి భూమిలోకి ఇనికి ఈ సందులలో గ్రెనేట్ షీల సందులలో వచ్చి నీళ్లు చేరుతాయి. మరి మనం ఎప్పుడైతే బోర్ వేస్తున్నామో కంపల్సరీగా మన బోర్ వేకి ఏదో కొన్ని ఫీట్లు లోదగానే మనం బండ స్టార్ట్ అవుతుంది. గడగడగడ స్టార్ట్ గానే మన గుండెలో దడ స్టార్ట్ అవుతుంది. అది వెళ్తూ 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 సడన్ గా ఒకసారి గ్యాప్ వస్తుంది ఎక్కడన్నా. ఆ గ్యాపే సందండి. ఆ సందు నీళ్ళు ఉంటాయి. మరి ఆ సందులోకి నీళ్ళు ఎవరు పంపించాలి? వర్షం నీరే లోపలికి వెళ్ళాలి. మరి వర్షం నీళ్ళు లోపలికి వెళ్ళాలంటే మనం మొత్తం కూడా సిటీ అంతా కూడా కాంక్రీట్ చేస్తున్నాం. ఈ కాంక్రీట్ చేసి నీటిని తొందరగా మన కాళ్ళకు మట్టి అంటొద్దు, ఇంట్లో నీట్గా ఉండాలి, బండలు ఉండాలి బయట. ఇది మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి మన అవగాహన. ఇలా మొత్తం మనం కాంక్రీట్ చేసి క్లోజ్ చేస్తే మన వర్షం నీరు పడ్డది ఇమీడియట్ గా బోర్ల పడి అది మళ్ళా గోదావరి నది లాస్ట్కి సముద్రంలో కలిసి వేస్ట్గా వెళ్ళిపోతుంది. మరి అటువంటి నీటిని మనము ఏదో పద్ధతి ద్వారా భూమిలోకి ఇనికించి ఆ భూమిలో ఉన్నటువంటి శిలల్లో ఉన్నటువంటి సందులలోకి ఆ నీటిని పంపించాలి. ఆ సందులే మనకు నీటి ట్యాంకర్. రేపు పొద్దున మనం బోర్ వేసుకున్నప్పుడు ఆ సందు మనకు గ్యాప్ రాగానే ఆ గ్యాప్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి మన బయటకి. కాబట్టి ఈ గ్యాప్లో రీఛార్జ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. మనం పొద్దున్న లేవగానే సెల్ రీఛార్జ్ చేసుకుంటున్నాం. చాలా ఇంట్రెస్ట్ మన అందరికి. ఇళ్లలో ఫ్యామిలీలనే గొడవలు అవుతున్నాయి, నాది ఫస్ట్ ఛార్జ్ అంటే నాది ఫస్ట్ ఛార్జ్. మరి ఈ సెల్ పై రీఛార్జ్కి ఎంత అవగాహన మనకు ఉందో అది నీటిపై కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా నీటిని మనం తీసుకుంటున్నాం, వాడుకుంటున్నాం, కానీ మళ్ళీ రీఛార్జ్ ఎలా చేయాలనే ఒక అవగాహన మనకు లేకుండా పోతుంది. కాబట్టి ఇది నీడ్ ఆఫ్ ది అవర్. మనం అందరం కూడా ఈ యొక్క రీఛార్జ్ పద్ధతిని చేయాలి. మా కాకతీయ యూనివర్సిటీలో మీరు చూసినట్టయితే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వరంగల్కి మేము ఒక ల్యాబొరేటరీ లాగా సృష్టించాం. గవర్నమెంట్ అనేది మా ప్రొఫెసర్ నిరంజన్ కుమార్ గారు మేము కలిసి చేసిన ప్రాజెక్ట్ ఏదైతుందో గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది కాకతీయ యూనివర్సిటీకి ప్రాజెక్ట్ అంటే కాకతీయ యూనివర్సిటీ అనేది ఒక ల్యాబొరేటరీ లాగా సమాజానికి ఒక ల్యాబొరేటరీ లాగా ఉపయోగపడాలి, ప్రతి ఒక్కరు చూడాలి, రోల్ మోడల్ అవ్వాలి అనే ఉద్దేశంతో మా గవర్నమెంట్ 75 లక్షలు శాంక్షన్ చేసింది. ఈ 75 లక్షలతోని మేము ఎలాంటి వృధా చేయకుండా 13 చెక్ డ్యామ్లు కట్టాం. 9 చెక్ డ్యామ్లు, 4 కుంటలు. ప్రతి బిల్డింగ్ కి 70 స్ట్రక్చర్స్ కట్టాం. ఏవి రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్.
ప్రతి బిల్డింగ్ పైన పడ్డ నీటి బిందువు పైప్ ద్వారా కిందికి వచ్చి మా భూమిలోకి ఇంకుడు గుంతలు తవ్వాం. ఇలా పూర్తిగా మనం చేయడం వల్ల మా కాకతీయ యూనివర్సిటీలో యాక్చువల్గా మాకు నీటి అవసరం ప్రతిరోజు 4 లక్షల లీటర్లు, ప్రతిరోజు 4 లక్షల లీటర్లు. కానీ మాకు ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమకూరిస్తే 3 లక్షల లీటర్లే మాకు వస్తున్నాయి. అంటే 1 లక్ష లీటర్ల తేడా ఉంది మాకు. ఈ 1 లక్ష లీటర్ల తేడాను ఎలా మనం చేయాలి అనేసి మనం ఎన్నో రోజుల నుంచి మేము దగ్గర 25 సంవత్సరాల నుంచి మేము సర్వీస్ చేస్తున్నాం యూనివర్సిటీలో. ప్రతి వర్షాకాలంలో వర్షాలు పడడము, నీరు వృధాగా నయీం నగర్ మూరలో పడిపోవడం గమనిస్తున్నాం. దీన్ని ఎలా అరకట్టాలి, ఈ నీటి బిందువుని మనం ఎలా ఒడిసి పట్టుకోవాలి అనే ఒక అవగాహనతోని మేము ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేసాం. చేసిన తర్వాత మేము కట్టినటువంటి ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ చెక్ డ్యామ్స్ కానీ, ఇంకుడు గుంతలు కానీ, కుంటలు కానీ, ఇవన్నిట్లలో మనము మా కాకతీయ యూనివర్సిటీ 650 ఎకరాల్లో మాకు దగ్గర 8 కోట్ల లీటర్ల నీరు వర్షం ద్వారా వస్తుంది మాకు. అది మా అంచనా. 8 కోట్ల లీటర్ల నీరు మాకు అంచనా ఉంది. ఈ 8 కోట్లలో 2.5 కోట్లను మనం ఇక్కడ ఆపుకుందాం. 2.5 కోట్ల లీటర్ల నీటిని మనం క్యాంపస్లోనే ఆపుకుందాం అనే ఒక ప్రణాళిక రూపొందించి దానికి అనుగుణంగా ఇవన్నీ మనం కట్టడం జరిగింది. కట్టిన తర్వాత మేము 2.5 కోట్ల లీటర్ల నీటిని మనం క్యాంపస్లోనే ఆపుకుంటున్నాం. ఇప్పుడు అందులో నుంచి ఆవిరైపోను మాకు ఒక 1.5 లీటర్ల నీరు భూమిలోకి ఇంకుతుంది. ఈ నీళ్లు మాకు సంవత్సరం మొత్తానికి మా విద్యార్థులకు కానీ, మా ఎంప్లాయీస్ కానీ అందరికీ సరిపోతున్నాయి. అంటే కొన్ని అవగాహన మీకు ఉద్దేశాలు చెప్పాలంటే, ఒక 10 బోర్లు మేము యూనివర్సిటీలో వేసాం. అంటే చెకింగ్ కోసం అని, టు స్టడీ ద ఇంపాక్ట్. ఈ చెక్ డ్యామ్లు ఇవన్నీ కట్టడం వల్ల దీని యొక్క పర్యావసనం ఎలా ఉంది చదవడానికి ఒక 10 బోర్లు వేసాం. కొన్ని బోర్లు మొత్తం డ్రై అండి, ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ చెక్ డ్యామ్లు కట్టిన తర్వాత 2012లో 2013 నుంచి వీటి యొక్క ఫ్రూట్స్ మాకు అందరం మొదలైంది. 2013 నుంచి కొన్ని ఎండిపోయి మొత్తం డ్రైగా ఉన్నటువంటి బోర్వెల్స్ చేయబెడితే నీళ్ళు అంతే స్థితికి వచ్చినాయి. అంటే ఇప్పుడు కాదండి, వర్షాకాలంలో. మీరు వర్షాకాలంలో వస్తే నేను మీ చేతితో నీళ్ళు తాకిపిస్తాను. అలాంటి పరిస్థితి మేము క్రియేట్ చేశాం. ఇవాళ మా యూనివర్సిటీలో నీటి కొరత లేదు, నీటి ఎద్దడి లేదు. మాతోనే కాకుండా మా యూనివర్సిటీ వాళ్ళే ఎంజాయ్ చేస్తలేదు. ఇది మా చుట్టుపక్కల ఖాళీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క నీటిని, భూరజలం ఏదైతే మనం ఉంచుకుంటున్నామో దాన్ని ఒడిసిపట్టిన నీటిని అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొక చిన్న విషయం లాస్ట్కి ఏంటంటే, ఈ యొక్క వర్షాకాలంలో మనకు కనీసం 15 సార్లు చిన్న వర్షం పెద్ద వర్షం పడుతుంది. మా చెక్ డ్యామ్లో మొదటి వర్షం ఫుల్ నిండుతాయండి, నీళ్ళు ఓవర్ఫ్లో అవుతుంటాయి. ఈ సెకండ్ వర్షం ఒక వారం రోజుల తర్వాత వస్తుంది అనుకోండి. ఈ వారం రోజుల్లో ఈ మొదటి వర్షం ద్వారా వచ్చిన నీళ్లు మెల్లిగా కిందికి ఇరుగుతాయి. అప్పుడు చెక్ డ్యామ్ సగం ఖాళీ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ తర్వాత వర్షం రాగానే మళ్ళీ నిండుతుంది. ఇలా 15 సైకిల్స్ అవుతాయండి. 15 సైకిల్స్ కనీసం అవుతాయి. ఈ 15 సైకిల్స్ లో మీకు ఎంత లీటర్ల నీటిని మనం లోపలికి పంపిస్తున్నాం మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఘోరంగా మీ అందరూ ఏంటంటే, ఐ ఇన్వైట్ మేయర్ గారు అండ్ కమిషనర్ గారు టు ద యూనివర్సిటీ క్యాంపస్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్ అండ్ వి ఆల్ ప్రొఫెసర్ నిజన్ కుమార్ గారు మేము అందరం కలిసి మీ వెంబడి ఉండి మీకు అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఎలా ఉంది అనేది మీకు చూపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో మంచి అనుభవాన్ని దయచేసి ఎవరన్నా హోటల్కి వచ్చారు, హోటల్ యజమాని వచ్చారండి, హోటల్ వాళ్ళండి, హోటల్ స్కూల్ మాట్లాడు, ఒక మహిళా కార్పొరేటర్. విల్ గో టు హోటల్ ఫస్ట్, ఐ జస్ట్ కమ్ బ్యాక్. హోటల్ తర్వాత కార్పొరేటర్ గారు వస్తారండి. ఇస్తా ఉన్నారు హోటల్ ఉన్నారా? హోటల్ మీరు హోటల్ లేకపోతే కనుక మేడం గారు. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ టు కమిషనర్ సార్ అండ్ మేయర్ సార్. ఈ వేసవి కాలంలో వాటర్ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత మన కార్పొరేషన్ పై ఉన్నది. దాని కొరకై మనం ఇదివరకు మాట్లాడినట్టు స్టాటిక్ ట్యాంక్లను ఉపయోగించుకోవాలి 100%గా. రిపేర్లు ఉన్న హ్యాండ్ పంప్స్ని కూడా ఉపయోగంలోకి తెచ్చుకోవాలి. అదేవిధంగా మన సిటీలో ఎవ్రీ డే 100 మిలియన్ లీటర్స్ వాటర్ డిశ్చార్జ్ అవుతుంది. అందులో ఆల్మోస్ట్ 30% వాటర్ వేస్టేజ్ అవుతుంది వేరియస్ రీజన్స్ వలన, పైప్ లైన్స్ లీకేజ్ కానివ్వండి, ఇతర రీజన్స్ వలన. ఇవన్నీ కూడా మనం సరి చేసుకునే ప్రణాళికలు రూపొందించే అవసరం మనకుంది. 30% వాటర్ వేస్టేజ్ కాకుండా చూసుకుంటే మనకు చాలా వాటర్ సేవ్ అవుతుంది. అలానే మా ఏరియాలో చాలా మంది అవగాహన కోసము యూత్ కానీ మహిళలు కానీ ముందరికి వస్తున్నారు. వీరందరినీ కూడా యూజ్ చేసుకొని ఒక డ్రైవ్ కానీ వాటర్ కన్జర్వేషన్ డ్రైవ్ అనేది కూడా ముందరికి తేవాలన్న ఆలోచన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఈ వాటర్ బాటిల్ మన దగ్గర ఉంది అందర్ టేబుల్స్ మీద. గివింగ్ బ్యాక్ మోర్ వాటర్ దెన్ వీ టేక్, పాజిటివ్ వాటర్ బ్యాలెన్స్. ఈ 10 మందిలో ఒకరైనా చదువుతారు ఇది. ఇలాంటి చిన్న ఎగ్జాంపుల్స్తో మనం చాలా అవగాహన క్రియేట్ చేయగలము. ఇలాంటివి మా డివిజన్లో యూజ్ చేయాలని నా ఆలోచన ఉంది.
అందరు కూడా మీ యూత్, మీ మహిళలు వీళ్ళందరినీ ఉపయోగించుకొని మంచి వాటర్ కన్జర్వేషన్, వాటర్ హార్వెస్టింగ్ డ్రైవ్స్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. యా నెక్స్ట్ స్కూల్ సార్. సుజలాం సుఫలాం జల సమావేశం సభాధ్యక్ష వహిస్తున్న ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీనివాస్ గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మేయర్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్స్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా వాటర్ను రీసైక్లింగ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది.